తెలుగుదేశం పార్టీలో జోగి మంటలు మిన్నంటాయి. టీడీపీ లీడర్లకు జోగి రమేష్ టెన్షన్ పట్టుకుంది. అధిష్టానం సీరియస్ కావడంతో తెలుగు తమ్ముళ్లు భయపడుతున్నారు. ఇటీవల గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో జోగి రమేష్ హాజరయ్యారు. మంత్రి పార్థసారథి గౌతు శిరీషతో కలిసి సభలో పాల్గొన్నారు. దీంతో పిలవని పేరంటానికి వచ్చారని తమ్ముళ్లు ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో జోగి రమేష్ తీరుపై అనేక విమర్శలు వచ్చాయి. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఆయనపై కేసు నమోదైంది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు కేసులో జోగి రమేష్ కుమారుడు జైలు పాలయ్యాడు. అలాంటి వ్యక్తితో స్నేహ సంబంధాలేంటని టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, టీడీపీలో ఇప్పుడు జోగి రమేష్ మొన్న ఏదైతే విగ్రహావిష్కరణలో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో పాల్గొనడం అనేది చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. దీనిపైన టీడీపీ అధిష్టానం కూడా చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే గౌతు శిరీష తాను ఎందుకు ఈ విగ్రహావిష్కరణకు వెళ్లారో కూడా చాలా క్లియర్ గా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. సో మరి ఇప్పుడు మంత్రి పార్థసారథి ఏమైనా దీనిపైన స్పందించారా? లోకేష్ ఆగ్రహానికి మెయిన్ రీజన్ చంద్రబాబు ఇంటి పైన దాడి కేసులో ఇతని పైన కేసు ఉండడం కావచ్చు, లేకపోతే మిగతా ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. సో మరి ఇది ఎలా ఒక కొలికొచ్చేటువంటి అవకాశం ఉంది? ఎస్ రోజా, ప్రస్తుతం టీడీపీలో జోగి తుఫాను మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా నూజువీడులో బస్టాండ్ సెంటర్లో గౌతు లచ్చన్న స్వాతంత్ర సమరయోధుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. దానిలో అటు పౌర సరఫరా శాఖకు సంబంధించి, దాంతోపాటు సమాచార శాఖ మంత్రి పార్థసారథి, అదేవిధంగా గౌతు లచ్చన్న వారసురాలు శిరీష కూడా పాల్గొనడం జరిగింది. ఇక ముఖ్య నేతలు, టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలు, గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు అందరూ కూడా పాల్గొన్నారు. అయితే దీనిలో కీలకంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, అటు సమాచార శాఖ మంత్రి పార్థసారథితో పాటు శిరీష, వీళ్ళిద్దరితో పాటు ఆ ర్యాలీ ఏదైతే జరిగిందో నూజివీడికి సంబంధించి, ఆ ర్యాలీలో జోగి రమేష్ పక్కనే వీళ్ళు నుంచున్నారు. దాంతోపాటు అటు గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వం ఉందో అప్పుడు జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపైన దాడికి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి అప్పుడు ప్రభుత్వం ఎక్కడా కూడా కనీసం కేసులు నమోదు చేయలేదు. జోగి రమేష్ వస్తున్న నేపథ్యంలో బుద్ధ వెంకన్న జోగి రమేష్ను అడ్డుకున్న పరిస్థితుంది. తాజాగా ఈరోజు బుద్ధ వెంకన్న కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఇలాంటి నాయకులు ఏ రకంగా వాళ్ళతో కలిసి తిరుగుతారు, మంత్రులు ఎమ్మెల్యేలు ఏ రకంగా ఇలాంటి నాయకులతో కలిసి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు అంటూ కూడా బహిరంగంగానే దీనిపైన, ఈ అంశం పైన స్పందించడం జరిగింది బుద్ధ వెంకన్న. పార్టీ అధిష్టానం కూడా దీనిపైన స్పందించాలి అంటూ కూడా కోరటం జరిగింది. ఎందుకంటే గతంలో జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపైన దాడి చేయడానికి వెళ్ళాడు. ఆ దాడికి సంబంధించి కూడా బుద్ధ వెంకన్న లాంటి నేతలు అడ్డుకున్న పరిస్థితుంది. మరోపక్క అటు అగ్రిగోల్డ్కి సంబంధించిన భూముల వ్యవహారంలో కూడా తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జోగి రమేష్ పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇలాంటి నేపథ్యం ఉన్న జోగి రమేష్తో మంత్రిగా ఉన్న పార్థసారథి కావచ్చు, శిరీష కావచ్చు, ఏ రకంగా వెళ్తారు? గౌతు లచ్చన్నకు సంబంధించిన విగ్రహావిష్కరణ జోగి రమేష్ని ఏ రకంగా ఆహ్వానం ఉంది? ఇలాంటి ఒకేలా ఆహ్వానం ఉన్నప్పుడు ఏ రకంగా కలిసి ర్యాలీలో పాల్గొంటారు, అదేవిధంగా విగ్రహావిష్కరణలో పాల్గొంటారనే అంశానికి సంబంధించి ప్రస్తుతం తెలుగు తమ్ముళ్ళందరూ కూడా కొంత ఆగ్రహావేశాలతో ఉన్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా గత 3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించిన మంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యే పైన అనేక విమర్శలు చేస్తున్న పరిస్థితుంది. దానికి సంబంధించి ఈరోజు పార్థసారథి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. దానికి సంబంధించి క్షమాపణలు కోరటంతో పాటు తాను ఉద్దేశపూర్వకంగా అక్కడికి వెళ్ళలేదు, అతను వచ్చాడు, పక్కనే ఉన్నాను తప్పితే ఎలాంటి ఉద్దేశపూర్వకం లేదు, తను ఖచ్చితంగా నిఖార్సైన టీడీపీ కార్యకర్తని, ఎలాంటి సందేహం కానీ అనుమానం కానీ ఎవరికీ అవసరం లేదు, కల్లో కూడా టీడీపీకి ద్రోహం చేయనంటూ కూడా తను సంజాయిషి చెప్పుకునే ప్రయత్నం అయితే పార్థసారథి చేసిన పరిస్థితి ఉంది. ఇక శిరీషకు సంబంధించి కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఎందుకు హాజరు కావాల్సి వచ్చింది, అసలు ఆ కార్యక్రమానికి మాజీ మంత్రి జోగి రమేష్ వస్తారని తనకి సమాచారం లేదు, సహజంగా అతిథులందరూ కూర్చున్న నేపథ్యంలో తను కూడా అక్కడే కూర్చున్నాను తప్పితే ఇతర అంశాలకు సంబంధించి తనకి ఎలాంటి ప్రమేయం లేదు అంటూ కూడా కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అటు వారసురాలుగా తనని పిలిచారు, అక్కడికి వెళ్ళడం జరిగింది ముఖ్య అతిథిగా కింద. దీంతోపాటు అక్కడ సమాచార శాఖ మంత్రి పార్థసారథికి సంబంధించి ఇద్దరు, అటు జోగి రమేష్ కావచ్చు పార్థసారథి ఇద్దరు కూడా పక్కనే ఉంటాం. దానికి సంబంధించి పెద్ద ఎత్తున వైసీపీ నేతలకి ఇంకా పార్థసారథికి సంబంధించి సహకరిస్తున్నారు
అనేది పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో దాన్ని కూడా పార్థసారథి తీవ్రంగా ఖండించిన పరిస్థితుంది. ఈరోజు పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లో ఖచ్చితంగా తను టీడీపీ కార్యకర్తని ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ నేతలకు సహకరించేది లేదు, కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైనా సరే అక్రమాలకు బాధపడితే పూర్తి స్థాయిలో తను అడ్డుకుంటా అంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితుంది. ఇక ఆ విగ్రహావిష్కరణ సంఘం సంబంధించి ఆ రోజు జరిగిన ర్యాలీ కావచ్చు, దాంతోపాటు జ్యోతి ప్రజ్వలన, దానిలో కూడా ప్రధానంగా అటు పార్థసారథి జోగి రమేష్కి ప్రజ్వలన చేసేందుకు క్యాండిల్ అందించిన పరిస్థితుంది. ఇక ప్రసంగాల విషయంలో జోగి రమేష్ అటు స్టేజ్ పై నుంచే ఆ ప్రసంగాలకు సంబంధించి అటు వైసీపీ రాజశేఖర రెడ్డికి సంబంధించిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి కొంత లీడ్ ఇచ్చేలాగా మాట్లాడారంటూ కూడా ఈ అంశం పైన కూడా తెలుగు తమ్ముళ్ళు కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమానికి, ఒక స్వతంత్ర సమరయోధుడికి సంబంధించిన కార్యక్రమానికి ఈ రకంగా రాజకీయం చేయడం ఏంటి అనే అంశాన్ని కూడా ప్రస్తుతం తెరపైకి తెస్తున్న పరిస్థితుంది. ఒక కమ్యూనిటీకి కాదు, ఒక సంఘానికి కాదు, ఇలాంటి దేశభక్తికి సంబంధించిన నేత, పోరాటాలు చేసిన నేత, స్వాతంత్ర సమరయోధుడికి సంబంధించిన విగ్రహావిష్కరణను ఈ రకంగా రాజకీయాలు చేయడం ఏంటి, ఆ వ్యక్తిని జోగి రమేష్ని పిలవటం ఏంటి అనేది ప్రస్తుతం తెలుగు తమ్ముళ్ళ యొక్క ఆగ్రహాన్ని కూడా చెప్పవచ్చు. దీనికి సంబంధించి అటు పార్థసారథి కావచ్చు, శిరీష ఇద్దరు కూడా కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంతోపాటు లోకేష్ కూడా ఈ అంశం పైన కొంత సీరియస్ అయినట్టు కూడా కొంతమేర సమాచారం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఎందుకు ఆ రోజు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, దాంతోపాటు జోగి రమేష్ పక్కన ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది, జోగి రమేష్తో పాటు ర్యాలీలో ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది, ఈ అంశాలంటిపైన కూడా వివరణ కోరటం కూడా జరిగింది అనేది కొంతమేర సమాచారం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఈరోజు లోకేష్కి సంబంధించి వివరణ ఇచ్చారంటూ కూడా కొంతమేర సమాచారం అయితే ఉన్న నేపథ్యంలో దానికి ఈరోజు బహిరంగంగా ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ, అదే తెలుగు తమ్ముళ్ళు ఏదైతే ఆగ్రహం ఉన్నారో, ఎందుకంటే చంద్రబాబు సాక్షాత్తు తమ పార్టీ అధినేత ఇంటిపైకే దాడి వెళ్లిన జోగి రమేష్కి సంబంధించి ఏ రకంగా ఇలాంటి కార్యక్రమాలకి ఆహ్వానిస్తారనేది ప్రస్తుతం తెలుగు తమ్ముళ్ళలో ఉన్న ఆవేదన. దానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా ఆ కార్యక్రమం జరిగిన రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియా వేదికగా కూడా అటు టీడీపీ నేతలనే ప్రస్తుతము అక్కడికి హాజరైన నేతలతో పాటు టీడీపీ ముఖ్య నేతలందరినీ కూడా కొంత ఆగ్రహావేశాలతో సోషల్ మీడియా వేదిక కూడా తప్పుపడుతున్న పరిస్థితుంది. అయితే దీన్ని సరిచేసేందుకు లోకేష్ రంగంలో దిగినట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఈరోజు పార్థసారథి అదేవిధంగా శిరీష కూడా ఇద్దరు వివరణ ఇచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆ కార్యక్రమానికి ఎందుకు హాజరవ్వాల్సి వచ్చింది, అయిన నేపథ్యంలో అక్కడ జోగి రమేష్తో పాటు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఈ అంశాలన్నిటికీ సంబంధించి, దాంతోపాటు తాము ఖచ్చితంగా టీడీపీకి సంబంధించి కట్టుబడి ఉంటాము, టీడీపీ కార్యకర్తగానే ఉంటాం తప్పితే ఎలాంటి ద్రోహం అన్యాయం చేసే ఉద్దేశం తమకు లేదు, రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా టీడీపీ నాయకత్వంలోనే ముందుకు వెళ్తాం, చంద్రబాబు నాయకత్వంలోనే ముందుకు వెళ్తాం, పూర్తి స్థాయిలో టీడీపీకి సంబంధించి కట్టుబడి పనిచేస్తామంటూ కూడా వాళ్ళు వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ దీనికి సంబంధించి తెలుగు తమ్ముళ్ళు ఏ రకంగా వీళ్ళ వివరణ స్వీకరిస్తారు, అదేవిధంగా లోకేష్ కలగ చేసుకుని దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడతారా, ఎందుకంటే బుద్ధ వెంకన్న లాంటి నేతలు కూడా ఈరోజు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి పార్టీలో ఎందుకు ఉంటున్నామో ఒక్కొక్కసారి ఈ ఆలోచన చేయాల్సి వస్తుంది అనేది ఒక స్టేట్మెంట్ చేసిన పరిస్థితి అయితే ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది. అలాంటి ముఖ్య నేతలు, ఎందుకంటే చంద్రబాబు దేవుడు, లోకేష్ సారథ్యంలో మేము నడుస్తామంటూ బుద్ధ వెంకన్న అనేక మార్లు చెప్పారు, ఈరోజు కూడా చెప్పిన పరిస్థితుంది. ఇలాంటి నేతలు కూడా ఈరోజు పార్టీలో ఎందుకున్నాం అనే స్థాయికి ఈరోజు ఈ పరిస్థితులు వచ్చినాయంటే ఖచ్చితంగా దీని అంశానికి సంబంధించి అధిష్టానం కలగ చేసుకుని దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. రోజా. రైట్ క్రాంతి.